హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాచ్ అరకులో ఓ మహిమగల దేవాలయం. లోకి వెళ్తే మనమైతే మన అరకు గ్రామంలో ఉండే ఒక మహిమగల టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఎలా వెళ్ళాలని తెలుసుకుందాం. సో ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళే దారిని చూసి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. టెంపుల్ దగ్గర ఏం చేసాం అనేది తెలుసుకుందాం అనమాట. సో మనం కోరుకున్న కోరిక అయితే తొందరలోనే 10 million సబ్స్క్రైబ్స్ రావాలని చెప్పేసి. సో మరి జరుగుతుంది అనేది చూద్దాం ఏమవుతుంది అనేది. అండ్ ఇంకా మరి టెంపుల్కి వెళ్ళిపోదామా? లెట్స్ గో, టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి ఈ దేవాలయం వచ్చేసి మన చొంపి గ్రామం ఉంది కదా, చొంపి గ్రామం దగ్గరలో ఉంది. చొంపి గ్రామం నుంచి మనం అరకు వెళ్తున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్కి ఒక రూట్ వస్తుంది. ఆ రూట్లోంచి లోపలికి వెళ్తే ఇంకొక చిన్న పల్లెటూరు వస్తుంది. ఆ పల్లెటూరు నుంచి ఒక కొండ ప్రాంతం లోపలికి వెళ్తే అక్కడ ఈ దేవాలయం ఉంటుంది. మనం వెళ్తున్నప్పుడు మనకైతే ఒక ట్రైన్ వెళ్తూ కనిపించింది. చూడటానికి చాలా బాగుందని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి ఆ సీన్ నేను రికార్డ్ చేశాను. ఇంకా మనకి గ్రీనరీ కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా గ్రీనరీ ఎలా ఉందో. ట్రైన్ మీకు కనిపిస్తుందో లేదో ఒక కామెంట్ చేసేయండి. అయితే మీకు బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్సే మన ఏపీ టూరిజం హరిత లాడ్జింగ్స్ అండ్ హోటల్స్. సో మరి ఇంకా మనం మెయిన్ రూట్లోకి వెళ్దామా? ఇదే మన చుంపి రూటు వెళ్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ చూసారా, ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అలా లోపలికి వెళ్తే మనమైతే ఆ దేవాలయానికి వెళ్తాం. సో మరి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసాం, ఇంకా ఏం కోరుకున్నాం తెలియాలంటే మీరు వ్లాగ్ చివరి దాకా చూడాలి. నేనే కాదు, నాతో పాటు మా ఫ్యామిలీ కూడా వస్తుంది. నేను, మా బ్రదర్, మా మదర్, మా వదిన గారు వెళ్తున్నాం. సో ఇంకా అరకు వెళ్ళిన తర్వాత అక్కడ మా అమ్మమ్మ గారు, తర్వాత వాళ్ళిద్దరు మనవాళ్ళు, అంటే నాకు అల్లుడు అవుతారు, అల్లుడు కోడలు అనమాట. సో ఇద్దరు వస్తున్నారు, ఇంకా మా బాబాయ్ కూడా వస్తున్నారు. సో అందరం కలిసి పూజ అయితే చేస్తాం. ఇక్కడికి వెళ్ళడానికి 2 కారణాలు ఉన్నాయి. ఆ 2 కారణాలు ఏంటంటే, ఒకటి మా మదర్ వస్తానని మొక్కుకున్నారు, రెండవది ఇక్కడ ఒక అద్భుతం అయితే ఉంది. ఆ అద్భుతం ఏంటో నేను తెలుసుకుందాం అని చెప్పి వెళ్ళా అనమాట. సో మరి మనం అద్భుతాన్ని చూడాలంటే కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే అద్భుతం మనం దేవాలయానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అద్భుతం ఏంటనేది. ఇంకా మనమైతే ఓ రేంజ్ స్పీడ్లో వెళ్తున్నాం దేవాలయానికి. అక్కడికి వెళ్ళాక ఆ దేవాలయాన్ని చూసి అక్కడ విశేషాలు తెలుసుకుందాం. అయితే మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. ఈ టర్నింగ్ తిరగగానే మనకైతే ఒక ఊరు వస్తుంది. మనం వెనక్కి తిరుగున్నాం కూడా కనిపించలేదు, అదే ముందు తిరిగామంటే మనకి ఊరైతే కనిపిస్తుంది. సో మరి ముందుకు చూద్దామా? ముందుకు చూస్తే మనకి ఊరైతే కనిపిస్తుంది. ఇక్కడ మనం వెహికల్ పార్క్ చేసి మనమైతే లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. అరౌండ్ ఒక 1 km వరకు నడవాలి. నడుచుకుంటూ వెళ్తే మనం ఆ దేవాలయానికి రీచ్ అవుతాం. సో మనమైతే ఇప్పుడు ఆ దేవాలయాన్ని చూడడానికి వెళ్తున్నాం. సో మరి వెళ్ళాలంటే వాగులు, వంకలు, చెట్లు, చేమలు దాటుకుంటూ వెళ్ళాలి. ఒక అడవిలా ఉంటుంది. ఆ దేవాలయానికి రూట్ అయితే ఉండదు. నేనైతే మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, ఈ దేవాలయం ఒక పెద్ద, మన హిందూ దేవాలయం ఉంటాయి కదా, అంత పెద్ద గుడిలా ఉండదు. దగ్గరికి వెళ్ళాక మీరే చూస్తారా ఉంటుందో. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడికి మేము వెళ్ళడానికి మా మదర్ మొక్కున్నారని చెప్పా కదా, మా మదర్ ఏమైతే మొక్కున్నారో అది జరిగింది. అందుకే మనమైతే మా మదర్తో పాటు ఇక్కడికి వచ్చాం. సో మా మదర్ ఏం మొక్కున్నారంటే, నేను అనుకున్నది జరిగితే మా ఫ్యామిలీ మొత్తం అందరం వచ్చి ఆ దేవుడికి పూజ చేసి ఒక కోడిని కోసి నైవేద్యంగా పెడతానని చెప్పి మొక్కున్నారు. మా మదర్ కోరుకున్న కోరిక నెరవేరింది కనుక మేమైతే ఇక్కడి దాకా వచ్చి పూజ చేయడానికి వెళ్తున్నాం. అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాం అనమాట. టెంపుల్ అంటే మనకి మన హిందూ దేవాలయ పెద్దలో ఉండవు. జస్ట్ మనకి ఇది ఇక్కడ ఉండే గ్రామస్తులు నమ్మే టెంపుల్ అనమాట. సో అందుకే ఇది మామూలుగా ఉంటుంది. సో మరి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ ఎలా ఉందో అండ్ అంతా చూద్దాం. నేనైతే ఒక నమ్మకంతో వచ్చాను, మంచి జరుగుతుందని చెప్పేసి. అండ్ తొందరలోనే మనకి సబ్స్క్రైబ్స్ పెరిగి మన ఛానల్ రీచ్ పెరుగుతుంది అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. సో మరి వెళ్దామా? చూద్దాం మరి. ఇక మా మదర్ ఇంకా అమ్మమ్మ ఇద్దరు కలిసి పూజ చేయడానికి రెడీ చేస్తున్నారు. ఈ పిల్లలిద్దరూ మా మావయ్యల పిల్లలు. ఇంకా మా బాబాయ్తో వస్తున్నారు నడుచుకుంటూ. వచ్చి ఏం చేస్తారో చూడండి. సో మరి ఇంకా మీకు చూపిస్తాను మేము ఏం చేయబోతున్నాం అనేది. సో పూజ సామాగ్రి మొత్తం రెడీ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కోడ్ని మనం
బలిస్తాం అనమాట దేవుడి కోసం. మా మదర్ మొక్కున్నట్టుగానే ఈ కోడిని అయితే బలిచ్చి ఆ దేవుడికి నైవేద్యంగా పెడతాం. ఆ తర్వాత ఈ కోడిని తీసుకెళ్ళి కూరగా చేసి దాని ప్రసాదంగా తినాలి. సో అది ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత పూజ చేస్తున్నారు. పూజ అయిన తర్వాత అందరం కలిసి దండం పెట్టుకుంటారు. నేను దండం పెట్టుకొని తర్వాత వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో అందరూ కూడా దేవుడికి చాలా శ్రద్ధగా దండం పెట్టుకున్నారు. సో మీరు చూడొచ్చు, చిన్నపిల్లలు కూడా, అదే మా మావయ్య పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా దేవుడిని కోరికలు కోరుతున్నారు. మా మదర్, బ్రదర్ ఇంకా వదిన గారు కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. సో తర్వాత ఏంటంటే అక్కడి నుంచి మనం కొంచెం కిందకి వెళ్తే ఇంకొక రాయి ఉంటుంది. ఆ రాయి అయితే చాలా పవర్ఫుల్ అనమాట. మీకు అద్భుతం అని చెప్పాను కదా, అదే ఒక అద్భుతం అని చెప్పాలి. ఎలా అంటే మీకు చెప్తాను చూడండి, పూజ చేసినప్పుడు క్లియర్ కట్గా చెప్తాను అనమాట. సో మీకు దేవాలయం చెప్పాను కదా, ఇదే దేవాలయం. ప్రజెంట్ అక్కడ గుడి ఏం లేదు, కానీ అది మాత్రం ఒక దేవాలయంగా భావిస్తారు ఆ గ్రామస్తులు. భావించి మొత్తం పూజ చేస్తూ ఉంటారు రోజు. ఇంకా ఎవరైతే మొక్కుంటారో వాళ్ళు వచ్చి మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. సో అక్కడ మా మదర్ ఆ రాయికి బొట్లు పడుతున్నారు కదా, అది చాలా పవర్ఫుల్ రాయి అనమాట. ఇక్కడే అద్భుతం జరుగుతుంది. అద్భుతం ఏంటనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో మనమైతే ఏంటంటే ఒక కోరుకొని ఆ రాయిని మనం లేపామనుకోండి, అది జరిగితే ఆ రాయి మన చేతికి వస్తుంది, లేకపోతే రాదు. అలానే లాస్ట్ టైం వచ్చినప్పుడు మా మదర్ కోరుకున్నారు. సో కోరుకున్నట్టుగానే రాయి అయితే చేతికి వచ్చింది. అండ్ వచ్చిన తర్వాత ఏమైతే అనుకున్నారో అది జరిగింది. సో అందుకోసమే మదర్ వచ్చి ఈ మొక్కుని తీర్చుకుంటున్నారు. చాలామంది ఇలానే మొక్కుంటారు, మొక్కుని వారు మొక్కుని తీర్చుకుంటూ ఉంటారు. సో మీరు ఎక్కువగా చూడొచ్చు, అంటే నాకు తెలిసింది నేను చెప్తున్నాను, మన పోలమామ టెంపుల్ కదా మన విశాఖపట్నంలో, అక్కడ మొక్కుంటారు. అక్కడ నేను చాలాసార్లు చూశాను కోళ్ళని, మేకల్ని తీసుకెళ్ళి బలి ఇవ్వడం. ఇంకా మన తుని దగ్గర తలుపులంలో అని ఉంటుంది, అక్కడ కూడా. మళ్ళీ మనం అరకు వెళ్తాం కదా పాడేరు నుంచి, అక్కడ కొత్తం తల్లి ఉంటుంది. తర్వాత మనకి చాలా అమ్మవార్లు ఉన్నారు. అలానే మీకు తెలిసిన కామెంట్ చేయండి, మీరు వెళ్ళి కామెంట్ చేయండి, మీరు బలిచ్చినట్లయితే కామెంట్ చేయండి. సో ఫైనల్గా మా మదర్ అయితే ఆ రాయిని లేపడం మొదలుపెట్టారు. అంటే మనసులో మనం దేవుని తలుచుకొని మనం ఏం కోరుకుంటున్నాం ఆ కోరిక తలుచుకొని, అప్పుడు ఇది జరిగితే, నేను అనుకున్న జరిగితే నా చేతిలోకి రా అంటే ఆ చేతిలోకి రాయి వచ్చిందంటే మీరు అనుకున్న జరుగుతుంది. సో మీరు అనుకున్న జరిగింది అంటే మీ మొక్కుని మీరు తీర్చుకోవాలి. ఏం మొక్కుంటారో ఆ మొక్కుని. సో ఇప్పుడు మా బ్రదర్ అయితే మొక్కుంటున్నారనమాట, అంటే కోరికని మొక్కుంటున్నారు ఏం జరుగుతుందని చెప్పేసి. సో మా బ్రదర్ అయిన తర్వాత మనమైతే మొక్కుంటాం. మన కోరికలు ఏంటో మ్యాక్సిమం తెలిసే ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం దేవుని కోరుకున్నాం కదా, మనం కోరుకున్నామని జరిగిపోవాలంటే జరిగిపోవు. మనం కోరుకున్న కోరిక కోసం మనమంతా కృషి చేయాలి, మిగిలింది దేవుడికి వదిలేయాలి. సో మనం కోరుకున్న కోరిక కోసం మనమంత కృషి మనం ఖచ్చితంగా చేస్తాం, మిగిలింది దేవుడికి వదిలేయటమే. సో మరి చూద్దాం మన సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో. ఇంకా చాలా చూస్తున్నాం, రోజు చూస్తూనే ఉన్నాం కదా, మరి ఎప్పుడు వస్తుందనేది వెయిట్ చేస్తూ చూడటమే. సో ఇప్పుడు మనమంతు మనం దేవుని మొక్కుని మొత్తానికి అనుకున్నవన్నీ జరుగుతాయని చెప్పేసి మనకి అక్కడ జరిగింది. బట్ చూద్దాం ఫ్యూచర్ ఎలా ఉంటుందో. మనమంతా కృషి కూడా మనం చేస్తున్నాం. సో మరి మన కోరిక ఏంటనేది మీకు కూడా తెలుసు, చూద్దాం ఏమవుతుందో. ఇంకా మనం మాత్రం చాలా స్ట్రాంగ్గా మొక్కున్నాం. మరి చూద్దాం, మనం అనుకునే జరిగి అంతా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలా కోరుకుంటే ఒక కామెంట్ చేయండి. ఇంకా అరకు నుంచి లేదా చుంపి గ్రామం నుంచి లేదా మనం ఇందాక వచ్చాం కదా ఆ ఊరు నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి మీది ఆ ఊరిని చెప్పి. సో అప్పుడు మనకు తెలుస్తుంది ఆ ఊరి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తున్నారని చెప్పి. ఇంకా ఆ ఊరి గొప్పతనం గురించి, ఆ ఊరి దేవుని యొక్క గొప్పతనం గురించి అందరికీ తెలుస్తుంది. ఫైనల్గా మా అమ్మమ్మగారు కూడా అక్కడ ఉండే రాయిని లేపుతున్నారు. ఇక్కడ ఈ దేవుడు అని చెప్పింది ఆ అమ్మమ్మగారు చెప్పారు, మనకైతే మా మదర్ చెప్పారు. ఒక 2-3 టైమ్స్ మా మదర్ అయితే వచ్చారు. నాకు రావటం కుదరలేదు, నేను రావటం ఫస్ట్ టైం ఇదే. నేను వచ్చాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మిగిలిన ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే జస్ట్ కామెంట్ చేయండి. అక్కడ లోకల్ వాళ్ళు చెప్తే వాళ్ళు మిమ్మల్ని ఎలా వెళ్ళాలని చెప్తారు. అండ్ మీకు రూట్ మ్యాప్ కూడా చూపించాను, వెళ్ళి జస్ట్ మీరు దర్శనం చేసుకుని పూజ చేసుకుని వచ్చి సరిపోతుంది.
ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అక్కడ గ్రామస్తులు ఉంటారు కదా, గ్రామస్తులు చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఎవరైనా ఎక్కువ మంది వెళ్తే బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా చూస్తున్నారు కదా, మొత్తం అంతా ఇదే జరిగింది. మేము ఆ దేవాలయానికి వెళ్ళి పూజ చేసుకొని ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగింది. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. నాకైతే 2 విషయాల్లో చాలా ఆనందంగా ఉంది. అవి ఏంటి అంటే, ఒకటి మా మదర్ మొక్కుని తీర్చినందుకు, రెండోది ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుని గొప్పతనం తెలుసుకున్నందుకు. సో ఇది మన అరకులో ఓ మహిమగల దేవాలయం. ఫైనల్గా మనం అయితే దర్శనం చేసుకున్నాం అనమాట. దర్శనం చేసుకుని చేయాల్సిన పూజ చేసి మేమైతే వెళ్ళిపోతున్నాం. సో నేను మా ఫ్యామిలీతో పాటు వచ్చాను. అండ్ అలా కూడా మనం కోరికలు ఉంటాయి కదా, కోరుకుంటాం అనమాట. సో మరి మీరే చెప్పాలి వీడియో ఎలా ఉందో అండ్ టెంపుల్ ఎలా ఉందో. మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడ దర్శనం చేసుకోండి, మంచి జరగచ్చు. అండ్ మనకు కానీ మన సబ్స్క్రైబర్స్కి మంచి రీచ్ వచ్చి అండ్ నేను అనుకున్నట్టు జరిగితే ఖచ్చితంగా ఈ టెంపుల్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇట్స్ మై డిజైర్, కోరిక. చూద్దాం మరి ఫ్యూచర్ ఎలా ఉండిపోతుందో. లెట్స్ గో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.